కొంతమందికి కొన్నింటి పట్ల ప్రేమ ఉంటుంది, ఇంకొంతమందికి మొక్కలు పెంచడం ఇష్టమైతే మరికొంతమందికి పక్షులు పెంచడం ఇష్టంగా ఉంటుంది. ఇలాగే పక్షులపై ప్రేమ కనబరిచే వ్యక్తి పట్ల అవి కూడా రెండింతలు ప్రేమను కనబరుస్తాయి. చాలా మంది నిరంతరం తమ కెరీర్, బంధువులు, ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తుంటారు. వ్యాపారస్తులైతే కళల్లో సైతం నిరంతరం వ్యాపార లావాదేవీలు గోలే ఉంటుంది. కానీ పక్షులు, జంతువుల గురించి ఆలోచించే ఛాన్సే ఉండదనుకుంటాం. కానీ మానవత్వం, ప్రకృతి పట్ల మమకారం ప్రదర్శించే ఈ యువ వ్యాపారస్తుడిని చూస్తే మాత్రం ఔరా అని ఆశ్చర్యపోతారు. గోదావరి జిల్లాల పేరు చెబితే పచ్చదనంతో అందాల హరివిల్లు లాంటి గోదావరి తెలుగుదనం ఉట్టిపడే సంస్కృతి, సాంప్రదాయ కళలతో పాటు ఆహార ప్రియులకు ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా లాంటి ప్రత్యేక స్వీట్లు, అనేక రకాల వంటలు, తినుబండారాలు మరుపురాని మధురానుభూతిని కలగజేస్తాయి. ప్రకృతి అందాలకు పెట్టిన పేరుగా నిలిచే గోదావరి జిల్లాలో పెట్ లవర్స్ అనేకంగా ఉన్నారు. సాధారణంగా అందరూ కుక్కలు, పిల్లులు పెంచుకుంటారు. కొందరైతే వెరైటీగా చిలకలను పెంచుకుంటున్నారు. మరికొందరు అంతకుమించి భిన్నంగా కాకులను చేరదీస్తూ వాటితో సరదాగా గడిపేస్తుంటారు. తాజాగా ఇప్పుడు పావురాలతో ఫ్రెండ్షిప్ ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లా తునికి చెందిన బట్టల దుకాణం నిర్వాహకుడు బిలాల్ పావురాల ప్రేమికుడిగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. పావురాలే బిలాలకు ముఖ్య స్నేహితులు. అతను ఎక్కడికి వెళ్లినా అవి కూడా అతని వెనకే వెంబడిస్తాయి. రాని పిలవడమే ఆలస్యం. పావురాలు ఎగురుకుంటూ వచ్చి భుజంపై వాలిపోతాయి. బైకుపై ఎటైనా వెళ్తున్నా సరే నిర్భయంగా అతడి భుజాలపై కూర్చొని పరిసరాలను గమనిస్తూ ప్రయాణించడం స్థానికులకు చిరపరిచితం. ఏడాది కిందట ఓ స్నేహితుడు ఒక పావురాన్ని బిలాలకు గిఫ్ట్గా ఇచ్చాడట. ఆ పావురానికి పప్పులు, శనగలు, పెసలు, జొన్నలు, ఉలవలు వంటి అనేక రకాల ఆహార పదార్థాలు తినిపిస్తూ మచ్చిక చేసుకున్నాడు. దీంతో కొన్ని రోజులకే బిలాల్ ఇంట్లో ఉన్న వారందరికీ ఆప్తురాలుగా మారింది ఆ పావురం. బిలాల్ ఎక్కడికి వెళ్లినా పావురం కూడా వెంటబడుతూ వెళ్తుంది. తీసుకువెళ్లకపోతే అలిగి ఇంట్లో లోపలికి వెళ్లి కూర్చుంటుంది. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నడుపుతున్న బట్టల దుకాణంలో బిలాల్ కూర్చుంటే పావురం కౌంటర్ మీద కూర్చుంటుంది. కౌంటర్ కిందికి వెళ్లినప్పుడు బయటికి రమ్మంటే రానంటూ అప్పుడప్పుడు మారం చేస్తుంది ఈ పావురం. ఇది అయితే సంవత్సరం అయింది మన దగ్గర నుంచి. 15 రోజులు అయింది. పొద్దునైతే బాదాంలు, మధ్యన గోధుమ, ఇంకా చిన్నపప్పు అన్నీ ఇస్తాం. మేము బయటకు వెళ్తే మాతో పాటు వెళ్తారు. లోపల చెప్తే లోపల ఇక్కడ వచ్చే అలవాటు అయింది నాకు. ఒక సంవత్సరం అయిందా? దానికంటే సంవత్సరం అయింది. ఇది అయితే 10 రోజులు అయింది. అంటే వెంట ఇంకా బయటికి వెళ్ళవా ఇవి? బయటకు వెళ్తారు, మళ్ళీ వచ్చేస్తాయి. అంటే మీరు బండి మీద బయటకు వెళ్తే అవి కూడా తీసుకెళ్తున్నారా? తీసుకొని వెళ్తాం. మాతో పాటు వచ్చారు, తీసుకెళ్ళారు కదా, అప్పుడు వచ్చారు. దుకాణం కోసం కస్టమర్లు ఎంతమంది వచ్చినా సందడిగా మారినా రెండు పావురాలు ఏమాత్రం భయపడవు. నిర్భయంగా దుకాణంలోనే సంచరిస్తూ అందరినీ సంతోషపెడుతుంటాయి. మొదట్లో ఒక పావురం ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా మరొక పావురం వచ్చి చేరాక రెండు పావురాలు బిలాల్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. వాహనంపై వెళ్తున్నా చెరోభుజం మీద కూర్చుని ప్రయాణిస్తుండడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బట్టల దుకాణం నడిపే బిలాల్ ఒకవైపు కస్టమర్లతో నిరంతరం లావాదేవీలు జరుపుతూనే పావురాలను నిత్యం ఒక కంట కనిపెట్టుకునే ఉంటాడు. పావురాలను భుజాలపై కూర్చోబెట్టుకుని వీధిలో తిరిగే బిలాల్ తుని పట్టణంలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సాయంత్రం పూట సరదాగా బయటకు వెళ్లేవారు పావురాల ప్రేమికులు బిలాల్ను చూడడం కోసమే అతని షాపు వైపు అడుగులు వేస్తారంటే అతిశయోక్తి కాదు.